మొదటగా జీమెయిల్ ఉంటుంది కదమ్మా, జీమెయిల్లోకి వెళ్ళి ఇప్పుడు ఉంటుంది. నార్మల్గా ఏంటంటే నీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇలా ఉంటుంది. దీంట్లో ఒకటి నీకు కొత్త అకౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి కొత్త అకౌంట్ నువ్వు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు యాడ్ అనదర్ అకౌంట్ ఇలా వస్తుంది, గూగుల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నువ్వేం చేస్తావంటే ఇక్కడ నీకు నచ్చిన క్రియేట్ అకౌంట్ చూసావా, పైన ఈమెయిల్ అని ఉంది, కింద క్రియేట్ అని ఉంది. క్రియేట్ అకౌంట్ పెట్టిన తర్వాత నీ కోసమా కంపెనీ పర్పస్ ఏదైనా బిజినెస్ పర్పస్ అని అక్కడ ఏం రాస్తావంటే నా కోసం, ఫర్ మై సెల్ఫ్. ఇక్కడ పేరు ఏదో ఒక 2 పేర్లు ఇచ్చుకో. ఓకే, ఇప్పుడు సతీష్ మోనిష్ అని ఎలా అయితే ఇచ్చావో నువ్వు అలాగే ఇచ్చుకో. సపోజ్ ఇక్కడ సతీష్ మాటూరి ఇలా ఇచ్చాను. ఇలాగా నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ 18 సెప్టెంబర్ 1988 అన్నావు అనుకో. జెండర్ అడుగుతుంది, రాదర్ నాట్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదంటే లేదు. తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇలా నీకు చూపిస్తుంది. ఇందులోని నీకు ఏదైనా సరే నీకు కావాలా, మాటు సతీష్ 3 అని వచ్చింది, సతీష్ 876 అని వచ్చింది, లేదు నీకు ఏదైనా వేరేగా క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే యూజ్ మొబైల్ అంటే మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది అక్కడ. ఎస్, యూజ్ నెంబర్, ఈ నెంబర్తో నువ్వు చేయాలని చెప్పి ఇచ్చేసామనుకో, నెంబర్తో యాక్టివేట్ అయిపోతుంది మెయిల్ ఐడి. ఓకే, ఇక్కడికి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. వన్స్ దీన్ని అయిపోయిన తర్వాత దీని పాస్వర్డ్ జనరేట్ అవుతుంది, అన్నీ క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, యూట్యూబ్లోకి వెళ్ళి నార్మల్గా ఏంటంటే ఇక్కడ ఇది ఆల్రెడీ నాది రిజిస్టర్డ్ అయి ఉంది కాబట్టి నీకు చూపించదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ జనరల్లోకి వెళ్ళి జనరల్ తట్టిన తర్వాత ఇక్కడ స్విచ్ అకౌంట్స్ కానీ వెళ్ళాం కదా, ఇక్కడ ఈ పైన వస్తుంది చూడు, ఈ స్టార్ మార్క్, ఈ ప్లస్ మార్క్ వస్తుంది ఈ పైన. ఈ ప్లస్ మార్క్ కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక నీకు ఏ ఐడి అక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నావో ఆ యూజర్ ఐడి, ఇప్పుడు మొబైల్తో చేసుకున్న మొబైల్తో పాస్వర్డ్ యూజర్ ఐడి అయితే యూజర్ ఐడి అక్కడ జనరేట్ చేసావు కదా, అది ఇక్కడ వేస్తావు. నెక్స్ట్ కొడతావు. నెక్స్ట్ కొట్టిన తర్వాత అప్పుడు పాస్వర్డ్ జనరేట్ చేస్తావు. ఏదైతే పాస్వర్డ్ ఆల్రెడీ నువ్వు అక్కడ ఇచ్చుకున్నావో అదే పాస్వర్డ్ వేస్తావు. సో ఆటోమేటిక్గా నీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత డీపీ మార్చుకోవడం, పేరు ఏదైనా మంచి సెలెక్ట్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా నీకు అకౌంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోమ్లోకి వెళ్తే ఇక్కడ నీకు వెల్కమ్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు లైవ్ రన్ అవుతున్నాయి కాబట్టి వస్తున్నాయి నాకు. ఆ తర్వాత నువ్వు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూడు మధ్యలో, ఈ ప్లస్ మార్క్ మీద ఇలా క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఏదైతే ఉందో నీకు ఆల్రెడీ వీడియో ఉందంటే అప్లోడ్ చేయొచ్చు. లేకుంటే 55 అయిన తర్వాత నీకు లైవ్, అంటే 50 యాక్చువల్ లిమిట్, 55 అయిన తర్వాతే లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా?